ఉద్యమంలో ఎంతోమంది అసులు బాశారు, అందులో చాలామంది బలిదానాలు చేశారు. అప్పటి చరిత్రను పురస్కరించుకొని ఎన్నో వీరత్యాగాలు చేసినటువంటి నాయకులు, తర్వాత మామూలు ప్రజల సైతం, ప్రొఫెసర్ల సైతం, విద్యార్థుల సైతం ఎంతోమంది పోరాటాలు చేశారు. ప్రస్తుతం 1969లో పోరాటంలో పాల్గొన్నటువంటి శ్రీధర స్వామితో ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం. సార్ చెప్పండి. మీరు 1969లో ఉద్యమంలో పాల్గొన్నారు కదా? అవును. అయితే ఆ అనుభవాలతోని మీరు పుట్టిన ఊరు, తర్వాత వచ్చేసి మీ విద్యాభ్యాసం, వాటిని మాతో పంచుకునండి. నా సొంత గ్రామం వీణమంక, కరీంనగర్ జిల్లా. నా ప్రాథమిక విద్య చెల్పూర్ అనే ఒక గ్రామం హుజరాబాద్కు దగ్గరలో ఉంటుంది, అక్కడ జరిగింది. ఆ రోజుల్లో మేము ఉర్దూ మీడియంలో చదవడం జరిగింది. ప్రాథమిక విద్య చెల్పూర్లో అయిన తర్వాత మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ కొరకని హనంకొండకు రావడం జరిగింది. హనంకొండకు వచ్చినప్పుడు అది 1952లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కళాశాల ఉపన్యాసకులు, తర్వాత పాఠశాల ఉపాధ్యాయులు కూడా కొంతమంది అప్పటికే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉంటారు. అయితే మాలో మేమే అనుకునేది విద్యార్థులుగా, ఏంటి ఈ చిన్న తరగతులు చెప్పడానికి కూడా ఆంధ్ర వాళ్ళని పెట్టినారు, మన వాళ్ళు లేరా అనేటువంటి భావన అప్పుడే కలిగింది మేము స్కూల్లో చదివేటప్పుడు, కాలేజీలో చదివేటప్పుడు. అది పోను ఎంక్వైరీ చేస్తే పరిస్థితులు ఏంటి అంటే, అప్పటికే ఆంధ్ర వాళ్ళు వచ్చి మన తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించినారు, ముఖ్యంగా ఉపాధ్యాయులుగా ఉండేది. అయితే 1952లో ఆంధ్ర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ప్రారంభమైంది. అందులో కొంత పాల్గొనడం జరిగింది. అప్పుడు ఉద్యమం సిటీ కాలేజీకి వచ్చింది. సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగు, 7 ప్రాణాలు అర్పించారు. కానీ ఎక్కువ వ్యాపించలే అప్పుడు, ఎందుకంటే ఎడ్యుకేషన్ తెలంగాణలో కేవలం వరంగల్ ఒక్క జిల్లాలోనే ఉండే. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం మొత్తం కలిసి ఉండే కాబట్టి ఇంటర్మీడియట్ కాలేజెస్ వరంగల్, ఔరంగాబాద్, గుల్బర్గా ఈ 3 ప్రాంతాలలోనే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండే. మిగతా అన్ని జిల్లాల్లో కూడా కేవలం హై స్కూల్ వరకే. కనుక ఎడ్యుకేషన్ వెనుకబడి ఉండడం మూలాన అన్ని జిల్లాలకు వ్యాపించలేదు. అప్పుడు దాంతో అది సమసిపోయింది. కానీ ప్రజల్లో మటుకు నాటకపోయింది, విద్యార్థుల్లో ముఖ్యంగా నాటకపోయింది. ఇంతలా ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు ఫజల్ అలీ కమిషన్కు హైదరాబాద్ రాష్ట్రాన్ని విడిగానే ఉంచాలి అనేటువంటి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ప్రతిపాదనలు ఫజల్ అలీ కమిషన్కు. అప్పుడు ఫజల్ అలీ కమిషన్ ఏం చేసింది, అందరితో చర్చించి హైదరాబాద్ రాష్ట్రాన్ని విడిగానే ఉంచాలి, విలీనం చేయొద్దు. ముఖ్య కారణం ఫజల్ అలీ కమిషన్కి మేము సూచించింది ఏంటి అంటే, ఇక్కడ విద్య చాలా వెనుకబడి ఉన్నది కనుక వాళ్ళతోటి పోటీకి మేము చేరలేము. వాళ్ళకి అప్పటి ఆంగ్లేయుల నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ వాళ్ళకు అప్పటికే కాలేజెస్లో ఉండడం జిల్లాలలో జరిగింది, మన దగ్గర లేదు. కనుక ఈ రకంగా పోటీ వీళ్ళని కలిస్తే విద్యాపరంగా చాలా వెనుకకు తొక్కపడతామని చెప్పేసి మొదటి నుంచి ఆంధ్రతోటి కలవకూడదు అనేటువంటి భావన విద్యార్థి దేశాల నుంచి ప్రారంభమై ఫజల్ అలీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో కూడా హైదరాబాద్ను సెపరేట్గానే ఉంచాలి, ప్రత్యేకంగానే ఉంచాలి. మొదటి ఎన్నికలు జరిగిన తర్వాత అంటే 56లో మర్జర్ ఉండే కనుక మొదటి ఎన్నికల్లో జరిపినప్పుడు ఆ 5 సంవత్సరాల తర్వాత 56 నుంచి 5 అంటే 61లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు 2/3 మెజార్టీ కనుక ఒప్పుకుంటే ఆంధ్రాలో విలీనం చేయాలి, లేకుంటే విలీనం చేయాల్సిన అవసరం లేదు, విడిగానే ఉంచాలి అనేటువంటిది రికమెండేషన్ ఫజల్ అలీ కమిషన్. ఇక అప్పుడు ఆంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు వీళ్ళందరి ఒత్తిళ్ల మూలాన ముఖ్యంగా కుల రాజకీయాలు అప్పుడు చాలా ప్రభావం చేసినాయి. రెడ్డి, బ్రాహ్మణ్ ఇవి ముఖ్యంగా ప్రభావం కలుగజేసి అది ఆంధ్రాలో కలపాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే పండిత్ నెహ్రూ నిజామాబాద్కి వచ్చినప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్, అది ఇప్పటికి కూడా అదే చలామణిలో ఉంటుంది. ఏంది అంటే, ఒక అమాయకపు తెలంగాణ పిల్లను ఒక దొడిసరి ఆంధ్ర అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము, కలిసి ఉంటే కలిసి ఉంటారు, లేకుంటే విడిపోతారు, విడిపోవడానికి ఎప్పుడైనా హక్కు ఉంటుంది అని రాష్ట్రం ఏర్పడకముందే పండిత్ నెహ్రూ అన్నాడు. అంటే
ఆ పరిస్థితి పండిత్ నెహ్రూకు ఆ రకంగా అర్థమైందని మనం భావించవచ్చు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం జరుగుతూనే ఉంది. మీరు విడిపోవాలనేటువంటిది, త్యాగాలు విడిపోవాలి అనేటువంటిది జరుగుతూనే ఉంది. కనుక ఉద్యమం వల్ల బలపడుతూ పోయింది. అయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు కదా, మీరు చదువుతున్నప్పుడు కూడా ఉద్యమాల ఉధృతం ఎలా ఉండేది? ఉస్మానియా యూనివర్సిటీ మొదలు మెయిన్ బిల్డింగ్లకు రాకముందు అఫిలియేటెడ్ కాలేజెస్లో పనిచేసేది, అనుబంధ కళాశాలల్లో పనిచేసేది. కళాశాలలో పనిచేస్తుండే రోజుల్లో 1969లో పెద్ద ఉద్యమం రావడం జరిగింది. ఉప్పెత్తన వచ్చింది. అది ఎందువల్ల అంటే, అది పాల్వంచ, ఎల్లందు, పాల్వంచ ప్రాంతాలలో థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండి, వాళ్ళు హై పొజిషన్స్లో వాళ్ళు ఉండి, క్లరికల్ అండ్ మీనియల్ పొజిషన్స్లో మన తెలంగాణ వాళ్ళు ఉండడం వలన అక్కడ ప్రథమంగా ఉద్యమం ప్రారంభించబడ్డది పాల్వంచలో పవర్ ప్లాంట్లో. దాని నుండి ఖమ్మం హై స్కూల్కు విద్యార్థులు, రవీంద్రనాథ్ అనేటువంటి విద్యార్థి హంగర్ స్ట్రైక్ క్యాంప్ స్టార్ట్ చేశాడు ఖమ్మంలో. అది ఆ ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాపించి మొత్తం తెలంగాణ ఉద్యమంగా మారింది 69లో. అప్పుడు ప్రధానంగా 2 వర్గాలుగా ఉండేది. రాజకీయ నాయకులు ఇందులోకి రాలే. మొదలు విద్యార్థులనే చిన్న చిన్న నాయకుల మధ్య 2 రకాలుగా ఉండేది. ఒకటేమో కలిసి ఉండాలి అనేది, ఒకటేమో విడిపోవాలనేది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఒకటేమో వర్గం విడిపోవాలని, ఒకటేమో కలిసి ఉండాలని. ఈ రకంగా ఉద్యమాలు జరుగుతుండేటువంటి రోజుల్లో అప్పుడు విద్యార్థి నాయకులుగా మల్లికార్జున్, మదన్ మోహన్, తర్వాత శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ స్టూడెంట్ లీడర్స్గా ఉండేది. 1969 ఫిబ్రవరి నెలలో రెడ్డి హాస్టల్లో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది విద్యార్థులది. మొత్తం తెలంగాణ కాలేజెస్లో ఉండేటువంటి విద్యార్థులందరిది జరిగినప్పుడు దీనికి ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ రావడ సత్యనారాయణ గారు సదాలక్ష్మి అని ఒక హరిజన్ లీడరు, ఆమె అధ్యక్షత వహించినారు. అప్పుడు చాలామంది నాయకులు ఉపన్యాసం ఇచ్చినారు. మదన్ మోహన్, డాక్టర్ గోపాలకృష్ణ, తర్వాత గురురాజరావు అడ్వకేటు, వీళ్ళందరూ. అప్పుడు నాన్ పొలిటికల్గానే ఉండింది. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ ప్రారంభించినాడు. అది పెద్ద ఊపుకు దారితీసింది. దాని తర్వాత ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది పోయి ఒకటేమో విశాలాంధ్రలో ఉండాలి, ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలి అని హక్కులు రక్షణలు అనేటువంటి పదం ఒకటి లేదు. ఈ హక్కులు రక్షణతో లాభం లేదు, మనకు సెపరేట్ కావాల్సిందే అని ఒక వర్గం. ఈ 2 వర్గాల మధ్య పోట్లాట్లు అవుతుండేది. ఈ పోట్లాట పరంపరలో బూర్గ్ మహాదేవ్ హాల్ అని సికింద్రాబాద్లో బూర్గ్ మహాదేవ్ హాల్ అని అక్కడ పెద్ద ఎత్తున ఫైరింగ్ జరిగింది. అది మన జలియన్వాలా బాగ్లో ఎట్లనైతే కంపౌండ్ వాల్ లోపల అందరినీ బంధించి ఫైరింగ్ జరిపినారో ఆ రకమైనటువంటి వాతావరణం సికింద్రాబాద్లో జరిగింది. తెలంగాణ అండ్ విశాలాంధ్ర ప్రొపగేట్ చేసేటువంటి విద్యార్థుల మధ్య, నాయకుల మధ్య. దాని నుంచి ఉద్యమం చాలా బలపడిపోయింది. ఇటు ఎంప్లాయీస్ స్ట్రైకులు, అటు విద్యార్థులు కళాశాలల ముందు హంగర్ స్ట్రైక్ క్యాంపులు, కళాశాల విద్యకు పోయేదే కాదు, పాఠశాలలో చదువుకునేది కాదు, ఏమైనా పాఠశాల ముందు వచ్చి హంగర్ స్ట్రైక్ క్యాంపులు పెట్టేది. అది ఒక సంవత్సరం నడిచింది. జనవరి 69 నుండి నవంబర్ 69 వరకు విద్యార్థులు ఒక సంవత్సరం పోయింది. ఈ పరంపరలో ఏమైపోయింది అంటే అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, లెక్చరర్స్, ప్రతి తెగకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను బయటికి తీసుకురావడం కొరకని మేము ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసేటువంటి, తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ ఒక మే నెలలో ఒక సదస్సు ఏర్పాటు ఏర్పాటు చేసి రావడ సత్యనారాయణ గారు ఏమన్నారంటే ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు మన పాత్ర కూడా ఉంటుంది, అకాడమిషియన్స్ పాత్ర కూడా ఉంటుంది. అసలు ఏంటి, ఎందువల్ల జరుగుతుంది, ఈ అసంతృప్తికి కారణం ఏంటి, ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాలలో మీరు పరిశోధనాత్మక వ్యాసాలు తయారు చేయాలి. కళాశాలలో పనిచేస్తున్నారు, మీకు అవకాశం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు చేయాలి అంటే
మేమందరం అనేక అంశాల మీద పేపర్స్ తయారు చేసినాం. మే నెలలో సమావేశం ఏర్పాటు చేసినాం. తర్వాత అప్పుడే తెలంగాణ ఉద్యమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. చెన్నారెడ్డి గారు కూడా ఏప్రిల్లో ప్రవేశించారు. ఏప్రిల్ 69లో చెన్నారెడ్డి గారు ప్రవేశించారు. అంతవరకు మదన్ మోహన్, మల్లికార్జున వీళ్ళే నాన్ పొలిటికల్గా ఉంటుండేది. చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యమం మరీ ఉవ్వెత్తింది. పోయింది. తర్వాత 72 ఎన్నికల్లో 14 స్థానాలలో 11 మంది ఎంపీస్ గెలిచిన తర్వాత కూడా అప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడినా కానీ రాజకీయ నాయకుల్ని ఇందిరాగాంధీ మోసం చేసింది, కాంగ్రెస్లో కలుపుకుని ఆ రకంగా అది విచ్ఛిన్నం అయిపోయింది. అయితే ఈ మన ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని పోల్చినప్పుడు ప్రతిసారి ఇదే జరుగుతున్నది మోసం. ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంది. 370 మంది ప్రాణాలు వదులుకున్నారు విద్యార్థులు. ఏమవుతుండే ప్రతిరోజు ఒక విచిత్రమైన నాటకం. పిల్లలు రోడ్డు మీదకి వస్తుండేది, ఇవాళ వచ్చినట్టుగా రోడ్డు మీదకి రావడం, వాళ్ళు ఫైరింగ్లు చేయడం, మళ్ళీ సందులలో పరిగెత్తడం, మళ్ళీ అసెంబ్లీ కావడం, ప్రతిరోజు ఫైరింగ్లే. మొత్తం హైదరాబాద్ అంతా ఫైరింగే, తెలంగాణ జిల్లాలో అన్నింటిలో కూడా ఫైరింగే. నేను ఏ డేట్న ఎక్కడ ఫైరింగ్ జరిగింది అనేది కూడా ఒక పేపర్ మీద చేసి పెట్టాను, అది మీకు ఇస్తున్నాను కాగితం. తెలంగాణ మొత్తంలో ఫైరింగ్లు జరిగినప్పుడు హైదరాబాద్లో సహజంగా ఎక్కువ మంది ప్రాణాలు పోయినాయి. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు, రోడ్డు మీద కూర్చోబెట్టుకుంటే వాళ్ళు కూడా చంపబడ్డారు. దానికి 370 మంది అప్పుడు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది ఫైరింగ్లో. కానీ అప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే ఈ మీడియా లేదు. న్యూస్ పేపర్, ఆల్ ఇండియా రేడియో పెద్ద సమాచార సాధన ఉండే, తప్పితే వేరే టీవీ ఏం లేదు. న్యూస్ పేపర్స్ కూడా దక్కన్ క్రానికల్, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి ఉండేది. కానీ వార్తలు ఏమొచ్చేదంటే ఫైరింగ్ జరిగింది, ఒకరు చనిపోయినారు, 3 గాయాలైనాయి, అంతే. ఏ వివరాలు ఉండేది కాదు. మళ్ళీ తెల్లారి దీని గురించి ఏమైనా ఫాలో అప్ ఉంటుందా అంటే అది ఉండేది కాదు. అందువల్ల ఏమైపోయింది అంటే పోలీస్ వాళ్ళు, అంటే బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉండేప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేసినారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా అనగదొక్కాలని ప్రయత్నం చేసినారు. దాని మూలన ఏ వివరాలు బయటికి రాలేదు. 369, 370 మంది చనిపోయినారని అంటారే తప్పితే ఆ 370 పేర్లు కూడా మన దగ్గర లేకుండా అయిపోయినాయి. అయితే నేను అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నవాడిని కాబట్టి నేను నా సొంతం కుతూహలం మూలాన పేర్లు సేకరించినాను. ఒక 70 పేర్లు సేకరించబడ్డాయి. అవి కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను ఆ కాగితం. 370కి 70 పేర్లే, మిగతా 300 తెలియదు. కాకపోతే ఎప్పటికైనా కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనైనా కానీ వాటిని సేకరించడానికి సామగ్రి అయితే ఉంది. ఆ వివరాలు సేకరించడానికి ఏ గ్రామంలో ఫైరింగ్ జరిగింది, ఎక్కడ జరిగింది. ఇక్కడ మనకు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఏదైతే ఉందో ఆ శంషాబాద్ దానికి దగ్గర గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో మొదటి ఫైరింగ్ జరిగింది. తర్వాత సదాశివపేటలో శంకర్ అనేటువంటి విద్యార్థి మొదటి అమరవీరుడు. ఆ ఉద్యమంలో 1969 ఉద్యమంలో సదాశివపేట మెదక్ డిస్ట్రిక్ట్లో శంకర్ అనేటువంటి విద్యార్థి ప్రాణత్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, మిగతా స్టూడెంట్స్, సిటీ మొత్తం జరుగుతుంటుండేది. ముఖ్యంగా రాజ్భవన్ పోవాలి, గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, పెద్ద ఊరేగింపు, చార్మినార్ నుంచి ఒక ఊరేగింపు వచ్చేది, సికింద్రాబాద్ నుంచి ఒక ఊరేగింపు, దారి పొడుగున ఫైరింగ్లు, మళ్ళీ పరిగెత్తడాలు, టీర్ గ్యాస్ షెల్స్, ఈ రోజు ఇదే పని. అందువల్ల అప్పుడు ఇవన్నీ జరిగినా కానీ సమాచారం సేకరించడానికి అవకాశం ఉండేది కాదు. పోలీసు వాళ్ళు అణగదొక్కేది. పోలీసు వాళ్ళు ఏమాత్రం అవకాశం ఇచ్చేది కాదు విషయాలు బయటికి రావడానికి. అప్పుడు యాజ్ అ లెక్చరర్ నేను కూడా ఇటు స్టూడెంట్స్ కూడా చెప్పేది ఏం జరుగుతున్నది అనేటువంటి విషయం, మళ్ళీ కాలేజీలో పాఠాలు చెప్పేది, మళ్ళీ సాయంత్రం వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటుండేది. సంవత్సరం పొడుగున ఉద్యమం జరిగింది 69 మొత్తం కూడా. ఇక 69 లాస్ట్కి వచ్చేసరికి నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో ఇప్పుడే తెలంగాణ వచ్చే పరిస్థితులు కనబడతలేవు. పిల్లల ఎడ్యుకేషన్ సఫర్ అవుతున్నది, పిల్లలను క్లాసెస్కి పంపాలి అనేటువంటిది భావన మాలో కూడా కలిగింది, పేరెంట్స్లో కూడా కలిగింది. అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి మళ్ళీ అందరూ తరగతులకు వెళ్ళిపోయినారు. ఆ రకంగా ఉద్యమం అక్కడికి అది ఆగిపోయింది. కానీ 71, 72 పార్లమెంట్ ఎలక్షన్స్లో మట్టుకు
ప్రజాసమితి పేరుతోటి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 11 మంది ఎంపీలు గెలిచినారు. 14 సీట్లలో 11 మంది. అయినా కానీ మనం తెలంగాణ సాధించుకోలేకపోయినాం. ప్రజాభిప్రాయం ఇంతకంటే పెద్ద ప్రజాభిప్రాయం ఉంటుంది ఉండదు. ఇప్పుడు మొన్నటి బై ఎలక్షన్స్లో అంతమంది ఇంత మెజారిటీతో గెలిచినా కానీ ఎవరు కేర్ చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ, అదే కుటుంబం. వాళ్లకు ప్రజాభిప్రాయం మీద ఏ మాత్రం గౌరవం లేదని నేను భావిస్తాను. 1969లో అంతమంది అసూలు బాసినప్పటికీ, ప్రాణత్యాగాలు చేసినప్పటికీ శంకర్ సదాశివపేట అనే విద్యార్థి మొట్టమొదటి మరణం అని చెప్పారు. చాలా సంతోషం. అయితే ఈ ఉద్యమంలో ఇంతగానో ఉధృతమైనప్పటికీ ఉద్యమం తెలంగాణ రాకపోవడానికి ఆ రాజకీయ పరిణామాలు ఎంతవరకు దోహదం చేసిందంటారు? అయితే అప్పుడు బలమైన గ్రూపు ఇంటిగ్రేషన్కు ఉండే అధికార పక్షం అంతా కూడా, రెడ్డిస్ ముఖ్యంగా అధికార పక్షం అంతా కూడా ఇంటిగ్రేషన్ కొరకే ఉండేది. మైనారిటీ సెక్షన్, పొలిటికల్గా మైనారిటీ సెక్షన్ తెలంగాణ వాళ్ళని పట్టుకున్నారు. రాజకీయ నాయకులు రాలే ఇందులోకి. మొదటి నుంచి ఇది రాజకీయ నాయకులు రావద్దని కూడా ఉండే మాకు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా కానీ మోసగిస్తారనేటువంటిదే ఉండే. అయితే అప్పటి పరిస్థితి ఏంటి అంటే, చెన్నారెడ్డి గారికి ఒక తన ఎలక్షన్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు 6 సంవత్సరాల కనుక వీరు కంటెస్ట్ చేయడానికి వీలు లేని పరిస్థితి అనేటువంటిది ఉండడం వలన వారు రంగంలోకి దూకినారు. అయితే వారు రంగంలోకి దూకినప్పుడు మేము ఆహ్వానించాల్సి వచ్చింది. ఎందువల్ల అంటే చాలా మంచి ఆరేటర్ ఆయన. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో ప్రజలందరూ, అదే ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు కూడా మాట్లాడితే అంతే ఉద్వేగంగా మాట్లాడి ఉద్యమాన్ని బలపడేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి బాగా ఉపయోగపడేది. కనుక ఆహ్వానించాం. కానీ మా అనుమానాలు మాకుండే, ఈ రాజకీయ నాయకులు వస్తే మళ్ళీ ఏమైపోతుంది అని. అదేవిధంగా రాజకీయ నాయకులను ఇందిరాగాంధీ ఆమెకి ఇష్టం లేకుండే, సెపరేట్ స్టేట్ ఇవ్వడం అనేది ఆమెకి ఇష్టం లేకుండే. అది ముఖ్యమైనటువంటి కారణం. అందులో అదే పీరియడ్లో బంగ్లాదేశ్ వారు వస్తే, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఇందిరాగాంధీ పవర్ఫుల్ లీడర్ అయింది. ఆమెను వ్యతిరేకించే వాళ్ళు లేనటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఆమె పవర్ ముందు ఇక్కడ ఈ పవర్ సరిపోలే. అయితే ఏం చేసింది, వాళ్ళను వశపరుచుకొని పైసలు పదవులను ఆశ చూపి 11 మంది గెలిచిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ ఉద్యమం బలహీనపడింది. అయితే ఇప్పుడు రాజకీయ నేపథ్యం, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గురించి, తెలంగాణ వస్తుందనుకుంటారా? మీ అభిప్రాయం ఎంతవరకు అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అనే తెలంగాణ వాదము సన్నగిలుతుందంట, ఇంకా బలపడుతుందంటారా? ఇది ఏమైనా రాజకీయ నాయకుల చేతిలో వెళ్ళి ఈ విధంగా అవుతుందంటారా? మీ అభిప్రాయం?